100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని 7వ వార్డులో కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ వార్డు సచివాలయ సిబ్బందిని సత్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేసే నేపథ్యంలో పట్టణంలోని 7వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుందని కూటమి నాయకులు అన్నారు. దీనిలో భాగంగానే వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ బకాయిలతో సహా 7,000 రూపాయలు తొలి నెలలో అందించడం జరిగిందని చెప్పారు. అలాగే అన్నార్థులను ఆదుకునేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం, ఇదే విధంగా యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవటం, ఇలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయటం వంటి అనేక కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. వరద విపత్తు సమయంలో ప్రభుత్వం ఎంతో నేర్పుగా వ్యవహరించి ప్రజల్ని విపత్తు ఇబ్బందుల నుంచి బయటపడేలా విశేష కృషి చేశారని చెప్పారు. అలాగే వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి సమస్యలు కానీ సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుందని కూటమి నాయకులు తెలియజేశారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, కిషోర్, చదలవాడ వేణు, శాషగిరిరావు, చాట్రగడ ఆంజనేయులు, ప్రశాంతి, చిరంజీవులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 7-8 వార్డుల ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వార్డులో ఉన్న ప్రజలన్నీ కూడా సమస్యలన్నింటినీ కూడా మా నాయకులంతా ఉన్నాం. ఉమ్మడి ఎజెండాతో ముందుకు పోతున్న ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలను మీరు సాల్వ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. చాలా కార్యక్రమాలని మనం గవర్నమెంట్ రంగాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వార్డుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అధికారులతో కలిసి ప్రజలతో మమేకం అవటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు విజన్ పెడతాం కూడా చాలా అద్భుతం. గతంలో 2020 పెట్టినప్పుడు కూడా చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయ్యి కొత్త సిటీగా తయారైందంటే అది విజన్ వల్ల. మళ్ళీ రేపు అమరావతి మనకి రాజధాని కూడా అంతే డెవలప్ అవుతూ రాష్ట్రం తొందరగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం.